పుత్రగణపతి వ్రత కథ. కృతవీర్యుని కథ. పూర్వం కృతవీర్యుడనే రాజు ఉండేవారండి. ఆయన భార్య పేరు సుగంధ. సంతానం లేకపోవడంతో వీరు ఎన్నో వ్రతాలను ఆచరించారు, కానీ సంతానం లభించలేదు. చివరికి ఇక ఈ జన్మలో పుత్రయోగం లేదని నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడగా సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగారండి. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశారు. కృతవీర్యుడు పూర్వజన్మలో ఒక వేటగాడు. మరణించే వరకు అనేకమైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు. ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని నారదునికి చెప్పగా వెంటనే నారదుడు ఈ వృత్తాంతాన్ని కృతవీర్యునికి తెలియజేశారు. దానితో భీతిల్లిన కృతవీర్యుడు నారదుణ్ణి పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు. దాంతో నారదుడు